డియర్ ఫ్రెండ్స్, జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 32లో ఉన్నాం. సో ఇప్పటి వరకు మనం అర్రేస్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. సో ప్రీవియస్ లెసన్స్లో చెప్పుకున్న విధంగా అర్రేస్ని మనం ఒక వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని క్రియేట్ చేయడం కోసం వాడతామని తెలుసుకున్నాం. అలాగే వాటిని ప్రింటింగ్ చేసే వివిధ రకాలైన ప్రక్రియలను కూడా మనం చూడడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫర్ లూప్ని ఉపయోగించి మనం ఒక వేరియబుల్లోని వాల్యూస్ని ఎలా ప్రింట్ చేస్తాం, సో దాంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అనేటువంటి అంశాలను ఇప్పుడు మనం చూద్దాం. సో లెట్స్ క్రియేట్ అన్ అర్రే. సో వార్ సమ్ కస్టమ్ అర్రే. ఓకే, కస్టమ్ క్రియేట్ న్యూ అర్రే కాబట్టి న్యూ అర్రే. ఓకే, సో సారీ, ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ అర్రేని క్రియేట్ చేసేద్దాం. అర్రేలో వాల్యూస్ ఎంటర్ చేద్దాం. సమ్ యాపిల్స్ అండ్ కార్ ఏదైనా ఎంటర్ చేయొచ్చు, నో ప్రాబ్లం ఇక్కడ. సో టైగర్, ఓకే, టైగర్ అండ్ ఇంకా రకరకాలుగా ఎంటర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సరే, లయన్ అనుకోండి, ఓకే, నో ప్రాబ్లం. సో ఇలా ఒక అర్రేని క్రియేట్ చేసాం మనం. సో దీన్ని ప్రింటింగ్ చేయడానికి, ఓకే, ప్రింట్ చేయడానికి మనం ఏం చేద్దామంటే ఒక ఫర్ లూప్ని యూజ్ చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఫర్ లూప్ స్ట్రక్చర్ ఇది మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, అంటే 0తో స్టార్ట్ అయితే, అంటే i అంటే ఇక్కడ ఏంటండి, ఇది అనమాట. ఓకే, సో లిస్ట్ ఐటమ్. ఓకే, సో ఎన్ని ఐటమ్స్ ఉన్నవి, 1 2 3 4. అంటే మనం ఏం చేస్తాం, i ఈజ్ లెస్ దాన్ 4 అని చెప్పేసి రాసుకుంటాం. ఎందుకంటే i అనేది 0తో స్టార్ట్ అయింది కాబట్టి. ఓకే, 0 1 2 3. ఓకే, సో దెన్ i ఈజ్ లెస్ దాన్ 4 అన్నప్పుడు అది 3 వరకు వచ్చి ఆగిపోతుంది అనమాట. సో i ప్లస్ ప్లస్ అని చెప్పేసి రాసుకుంటాం. ఇది స్ట్రక్చర్. అయితే ఇక్కడ ప్రింటింగ్ ఆప్షన్ ఏమని ఇస్తాం, డాక్యుమెంట్ డాట్ రైట్, సారీ, ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కస్టమ్ అంటే అర్రేలోని ఐటమ్స్ కదండి, అర్రేలోని ఐటమ్స్ని మనం ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాం, ఇక్కడ ప్రింటింగ్ ఆప్షన్ అనేది ఇస్తాం. సో i అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ లూపింగ్ అనే ప్రక్రియని మనం యూజ్ చేస్తున్నాం. సో ఫర్ లూప్ అనేటువంటి ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాం. సో ఫర్ లూప్తో మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ i అనేది 0 అయితే, ఓకే, అప్పుడు ఏం ప్రింట్ చేస్తుంది, ఇది ప్రింట్ చేస్తుంది. సో తర్వాత ఈ ప్రక్రియలో, లూపింగ్ ప్రక్రియలో ఏంటంటే i ప్లస్ ప్లస్ అంటే iకి ఒకటి కలుపుతూ వెళ్తుంది. ఎప్పటి వరకు, i ఈజ్ లెస్ దాన్ 4 అయ్యేంత వరకు. i ఈజ్ లెస్ దాన్ 4 అంటే i ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3 అవుతుంది. ఓకే, సో 3 అయ్యేంత వరకు, ఓకే, అప్పుడు మనకు ఏమవుతుంది, 4 ఐటమ్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఓకే, ప్రింట్ అవుతాయి కదా. సో ఇక్కడ కొంత లైన్ బ్రేక్ అనేది మనం ఇచ్చుకుంటే అదేమవుతుంది, 1 by 1 ఐటమ్స్ని ప్రింట్ చేస్తుంది. అంటే యాపిల్స్, తర్వాత కార్, తర్వాత టైగర్, తర్వాత లయన్. ఓకే, సో i ఈజ్ ఈక్వల్ టు 0తో స్టార్ట్ అయ్యి i ఈజ్ లెస్ దాన్ 4 అంటే 3 వరకు, అంటే ఏమవుతుంది, 0 1 2 3. సో 4 ఐటమ్స్ కూడా ఇక్కడ ప్రింట్ అయిపోయే విధంగా మనం సెట్ చేయడం జరిగింది. ఇది ఫర్ లూప్. సో ఓకే, సో ఇది ఫర్ లూప్. మరొకసారి ప్రింట్ చూద్దాం. అవుట్పుట్ చూసినట్లయితే యాపిల్స్, కార్, టైగర్, లయన్ మొత్తం వచ్చేసినాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం అర్రేస్లో ఏమనుకున్నామంటే అర్రే అనేది కొన్నిసార్లు లిస్ట్ ఐటమ్స్ అనేవి పెరగవచ్చు, తగ్గొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం పాపింగ్ చేసినాం అనుకోండి. సో పాప్ అనే మెథడ్ని యూజ్ చేసాం అనుకోండి. పాప్ అనే మెథడ్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామండి, దేనికోసం యూజ్ చేస్తాం, ఇది పాప్ మెథడ్. ఓకే, సారీ, సో ఇది పాప్ మెథడ్. అయితే దీన్ని దేనికోసం యూజ్ చేస్తాం, లాస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని తీసేయడం కోసం యూజ్ చేస్తాం. సో లాస్ట్ ఐటమ్ని తీసేసినప్పుడు మరి మనం రాసుకున్న ఈ ఫంక్షన్ అనేది కరెక్ట్గా పనిచేస్తుందా అంటే చూడండి, లాస్ట్ ఐటమ్
అన్‌డిఫైన్డ్ అని వచ్చింది. ఎందుకంటే ఈ ఐటెమ్ లేదు అన్నట్టు ఇక్కడ ఈ లూపింగ్ ప్రక్రియలో అది ప్రింట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక ఐటెమ్‌ని మనం ఇక్కడ పాప్ మెథడ్ ద్వారా మనం ఒక ఐటెమ్‌ని రిమూవ్ చేసాం. సో, రిమూవ్ చేసినప్పుడు అన్‌డిఫైన్డ్ వచ్చింది. ఇది తీసేద్దాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఇది తీసేసిన. సో, ఒక పాపింగ్ అనేది చేసినప్పుడు అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు? ఇది. సో, దానికోసం మళ్ళీ మనం ఎలా రాసుకుంటాం మరి? ఒక ఐటెమ్‌ని పాప్ చేసినప్పుడు ఇక్కడ 3 అనేది రాసుకుంటే సరిపోతుంది. కానీ ఇలా ఎన్ని సార్లు ఎడిట్ చేస్తాం? సో, ఇది ఎలా అయినా సరే అంటే ఐటెమ్స్‌ని తీసేసినా కూడా ఇది చక్కగా పనిచేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి? దానికంటే ముందు మనం ఒక విషయాన్ని తెలుసుకుందాం. సో, ఒక ఐటెమ్‌ని తీసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఉన్నటువంటి కొన్ని వాల్యూస్‌ని తీసేసినప్పుడు ఈ ప్రక్రియ పని చేయట్లేదు. ఇది ఒక విషయం. పక్కన పెడితే ఇప్పుడు కొన్ని ఐటెమ్స్‌ని మనం దీంట్లో కలిపినప్పుడు ఓకే. సో, తీసేసినప్పుడు అన్‌డిఫైన్డ్ అని వచ్చింది. ఒక ఐటెమ్‌ని తీసేస్తే ఒక ఐటెమ్‌కి 2 ఐటెమ్స్ తీసేస్తే 2 ఐటెమ్స్‌కి మనకు అన్‌డిఫైన్డ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. అది మనం ఆల్రెడీ చూసాం. సో, ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీంట్లోకి కొన్ని ఐటెమ్స్‌ని కలిపామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అర్రేలోకి కొన్ని ఐటెమ్స్‌ని కలపాలంటే మనం ఏం చేయాలండి? ఇక్కడ ఉన్నటువంటి కస్టమ్ తీసుకొని పుష్ మెథడ్‌ని యూజ్ చేయాలి. ఓకే. పుష్ మెథడ్‌ని యూజ్ చేస్తాం. ఈ పుష్ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తాం? మరికొన్ని ఐటెమ్స్ అనేవి దాంట్లోకి కలుపుతాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గ్రేప్స్ ఓకే. గ్రేప్స్, సమీర్ వాటెవర్ ఓకే. సో, కంప్యూటర్ ఆర్ ల్యాప్‌టాప్ ఓకే. సో, ఇలా మనం కొన్ని ఐటెమ్స్‌ని దీంట్లోకి పుష్ చేసాం. సో, అప్పుడు ఈ ఫర్ లూప్ అనేది పనిచేస్తుందా? చెయ్యట్లేదు. ఎందుకంటే ఇంతవరకే పనిచేసింది. ఎందుకు అంటే మనం ఏం చేసాం? ఇక్కడ i <4 అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే యాక్చువల్లీ ఇక్కడ దీని ప్రకారంగా అంటే ఈ ఐటెమ్స్ అన్నీ కలుపుకున్నప్పుడు ఏమవుతుంది? 7 ఐటెమ్స్ అనేవి వచ్చినాయి. సో, అప్పుడు మనం i ఈజ్ <7 అనేది ప్రింట్ చేస్తే ఒకవేళ మనం ఇక్కడ ఎడిట్ చేస్తే అప్పుడు ఇది వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇలా ఎన్ని సార్లు? ఒకసారి తీసేసినప్పుడు ఎడిట్ చేసి, మళ్ళీ కలిపినప్పుడు ఎడిట్ చేసి ఇలా చేయకుండా అది ఎప్పుడు ఒకే విధంగా ఈ ఫంక్షన్ పని చేయాలి అంటే మనకు ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్‌నే నేనిప్పుడు మీకు నేర్పించబోతున్నాను. సో, అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక పర్టిక్యులర్ నంబర్ కాకుండా ఓకే. ఒక పర్టిక్యులర్ నంబర్ కాకుండా మనం ఏం చేయొచ్చంటే ఇక్కడ చూడండి ఈ ఫర్ లూప్ అనేది పక్కన పెట్టేస్తే తీసేస్తే ఇప్పుడు ఇంతకు మునుపు మన దగ్గర ఎన్ని ఉన్నవండి ఐటెమ్స్ ఇక్కడ 0, 1, 2, 3 అని కౌంట్ చేసినా కూడా దీంట్లో 4 ఐటెమ్స్ అనేవి ఉన్నవి. మరి ఇక్కడ కలపగానే ఎన్ని అయినవి అంటే 7 ఐటెమ్స్ అయినవి. మరి అది మనం ఎలా కనుక్కోవచ్చు అంటే మన దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది కదండి ఈ టెక్నిక్. ఏంటా మెథడ్? సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను అది చూపిస్తాను. మీరు గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే. సో, మర్చిపోకూడదు ఏది గాని. మర్చిపోతే మళ్ళీ మీరు ప్రోగ్రామింగ్‌లో ఎలా ముందుకెళ్తారండి? సో, ఇక్కడ ఒకసారి గమనించండి. కస్టమ్ అనేది తీసుకొని మనం దీంట్లో ఉన్నటువంటి వాల్యూస్‌ని కౌంట్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ ఏంటండి? లెంత్. ఓకే. లెంగ్త్ అనేటువంటి మెథడ్‌ని యూజ్ చేస్తాం. సో, అప్పుడు మనకు రిజల్ట్ ఏమొచ్చిందండి? 7 అనేది వచ్చింది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మరొక ఐటెమ్‌ని మీరు కలిపారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. మరొక ఐటెమ్ అంటే లైక్ మౌస్ అనుకోండి. ఓకే. మౌస్‌ని కలిపి రిఫ్రెష్ చేస్తే అది 8 అయింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కస్టమ్ లెంత్ అనేది పర్ఫెక్ట్‌గా దాంట్లో ఐటెమ్స్ తీసేసినా, ఉంచినా కాలిక్యులేట్ చేస్తుంది గదా! సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఫర్ లూప్‌ని యూజ్ చేసి ప్రింట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే. సో, ఫర్ తీసుకొని i ఈజ్ ఈక్వల్ టు 0 తర్వాత i ఈజ్ ఈక్వల్ టు పర్టికులర్ నంబర్‌కి బదులుగా మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్నటువంటి అర్రే నేమ్ డాట్
లెంగ్త్. ఓకే, సో లెంగ్త్ అనేది తీసుకుని మనం ఏం చేస్తామంటే I++ని యూజ్ చేసినప్పుడు అది పర్ఫెక్ట్గా మీకు ప్రింట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో డాక్యుమెంట్ డాట్ రైట్ తర్వాత పారంథసిస్, దీంట్లో మనం ఏం ప్రింట్ చేయాలండి, ఇక్కడ ఉన్నటువంటి కస్టమ్ అర్రేలో ఐటమ్స్ని ప్రింట్ చేయాలి. సో ఇక్కడ I అనేది పెట్టేసి ప్లస్ స్ట్రింగ్ పెట్టుకొని ఇక్కడ లైన్ బ్రేక్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇది సింపుల్, మనకు తెలుసు ఆల్రెడీ ఇది. ఓకే, సో ఇప్పుడు ఇది తీసేస్తున్నాను. ఓకే, సో ప్రింట్ చేస్తే మనకు ఓకే, ఇక్కడ ఈక్వల్ సైన్ కాదు లెస్ దాన్ పెట్టుకోవాలి కదా, సో అందుకని బ్రౌజర్లో ప్రాబ్లం రావడానికి. ఓకే, ఎనీవేస్ ఇక్కడ ఇలా మనం దీన్ని ప్రింట్ చేసినప్పుడు వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఒక ఐటమ్ని పాప్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పాప్ మెథడ్ని ఎట్లా యూజ్ చేస్తామండి, కస్టమ్ డాట్ పాప్, సో పారంథసిస్. సో ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది, ఈ లయన్ అనేటువంటి ఆప్షన్ వెళ్ళిపోతుంది. సో ఇంతకు మునుపు ఏమయ్యేది, మనకు లయన్ ప్లేస్లో అన్డిఫైన్డ్ అనేటువంటి విషయం వచ్చేది. కానీ ఇప్పుడు ఏమవుతుందో ఒకసారి చూడండి. సో లయన్ అనేది వెళ్ళిపోయింది. మరి అలాగే ఇప్పుడు పుష్ మెథడ్ని మనం యూజ్ చేద్దాం. ఓకే, పుష్ మెథడ్ని ఎందుకు యూజ్ చేద్దామండి, మరిన్ని ఐటమ్స్ని మనం దీంట్లోకి చేర్చడానికి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ డాగ్, ఓకే, ఇంకా గ్రేప్స్, ఓకే, ల్యాప్టాప్, ఏదైనా సరే. సో ఇలా మనం ఎంటర్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, సో చూడండి అన్ని ఐటమ్స్ కూడా ప్రింట్ అయిపోయినాయి. అంటే మీరు ఈ ఫర్ లూప్ని ఈ విధంగా యూజ్ చేసినప్పుడు, అంటే కస్టమ్ డాట్ లెంత్ అన్నప్పుడు అది ఆటోమేటిక్గా ఈ యొక్క ఐటమ్స్ని క్యాల్కులేట్ చేసుకొని అది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అంటే మీరు పాప్ మెథడ్ని యూజ్ చేసినప్పుడు ఒక ఐటమ్ తీసేయవచ్చు. సో అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 4 ఐటమ్స్ ఉంటే పాప్ మెథడ్ని యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా 3 ఐటమ్స్ అయినాయి. సో ఈ మెథడ్ ద్వారా అది ఆటోమేటిక్గా మీకు 3 అనేది తీసుకోవడం జరిగింది. సో అప్పుడు మనకు రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది, అన్డిఫైన్డ్ అనేది ప్రింట్ అవ్వలేదు. అలాగే ఇక్కడ పుష్ మెథడ్ని యూజ్ చేసినప్పుడు కూడా అది ఆటోమేటిక్గా ఐటమ్స్ని క్యాల్కులేట్ చేసుకొని మనకు పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది ఇచ్చి ఇక్కడ అన్ని ఐటమ్స్ ప్రింట్ అయ్యేలా దోహదపడింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా వీడియోలను లైక్ చేయండి. అలాగే మా యూస్ఫుల్ వీడియోలను దయచేసి మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ షేర్ చేసుకోండి. మీరు లైక్ చేయడం ద్వారా మాకు కొంత ఎంకరేజ్మెంట్ అనేది దొరికి మేము మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీకోసం అందించడానికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. So please like my videos, please share my videos. Thanks for watching this video.